హాయ్ అండి అందరికీ. ముందుగా వరమహాలక్ష్మి శుభాకాంక్షలండి. ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం. వరమహాలక్ష్మి దేవి పూజ అయితే చాలామంది జరుపుకుంటారు. అలాగే నేను కూడా చాలా అంటే చాలా బాగా జరుపుకుందామని అయితే అనుకుంటున్నాం. ఆ తల్లి ఆశీస్సులు దయ వల్ల నేను ఎలా జరుపుకుంటానో, నాకు ఎలా శక్తినిచ్చిద్దో మీరందరూ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మార్నింగే ఇల్లు వాకిలు అన్నీ శుభ్రం చేసేసుకొని మంచిగా ముగ్గులన్నీ వేసుకొని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశానండి. అమ్మవారికి ఇదే చేయాలి, ఇలాగే చేయాలి అని అయితే ఏమీ లేదు. మనకు ఎంత శక్తి ఉండి మనము ఎంత పెట్టుకొని ఉంటామో తల్లికి అంత చాలు. ఎటువంటి దీనికి అబ్జెక్షన్ అయితే ఏమీ ఉండదు. ఇలాగే చేయాలి అని అయితే ఏమి ఉండదు. నాకు తెలిసిన వరకు అమ్మవారికి ఏమి చేసుకోకపోయినా కొంచెం పొంగలు పెట్టుకొని తాంబూలం పెట్టుకున్న చాలు, చాలా తృప్తినిస్తుంది ఆ తల్లి. అలాగే మనము కోరికలు అంటే మనం ఇష్టంగా చేసుకోవాలి అనుకుంటే ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంకా నేను కూడా అలాగేనండి. నాకు ఎంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకే నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ముందు గ్యాస్ స్టవ్ నేను నైటే స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ చాలా వరకు పని అయితే తగ్గింది. ఎందుకంటే నేను ఈ నైటే అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. దేవుడికి సంబంధించిన ఇంకా పూజ ఐటమ్స్ కానీ ఇల్లు వాకిలి కానీ అన్నీ నేను నైట్ కొంచెం పని మార్నింగ్ కొంచెం సేవ్ అవుతుంది అన్నట్టు నేను చాలా వరకు నేను నైటే చేసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే మార్నింగ్ లేసేసి స్టవ్ అంతా కొంచెం క్లీన్ చేసేసుకొని పైన ఇంకా ముందుగా మనము అమ్మవారికి నైవేద్యాలు చేసుకుంటాం కాబట్టి స్టవ్ని అయితే కొంచెం పూజించుకోవాలని ఇంకా నేను స్టవ్ అయితే నీట్గా పూజించుకొని ఇంకా పసుపు కుంకుమ ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పొంగలి పెట్టాలి కదా, ఇంకా పొంగలి అయితే అన్నీ పెట్టేసుకొని ఒక సైడ్ అయితే పూర్ణానికి పప్పు అయితే ఉడికించుకుంటూ ఉన్నాను. అలాగా అన్నీ చేసుకొని నిదానంగా అయితే నేను అమ్మవారిని స్మరించుకుంటూ చేసుకుంటున్నాను. మీ అందరికీ చెప్తే అది జోక్ అనుకుంటారో ఏమో తెలియదు, కానీ నాకు నైట్ నిద్రపోతూ ఉంటే అంటే వ్యక్తులు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇంకా పడుకొని ఉన్నావు లెగవ్వా అన్నట్టు నాకు మనసుకి అయితే అలా అనిపించింది. ఇంకా అప్పుడు అనుకున్నాను తల్లే నన్ను లేపుతుంది, ఇంకా నా పూజ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంది అన్నట్టు నేను చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా అలాగే వీడియోను అయితే ఎక్కడ స్కిప్ చేయకండి నేను చేసేవి. ఇంకా చాలా అంటే చాలా సింపుల్గా ఒక 5 నైవేద్యాలతో అయితే నేను ముగించుకున్నాను. చాలా సింపుల్గానే అయితే వేసుకున్నాను. ఇంకా పూర్ణం బూరెలు, గారెలు, వడపప్పు, పానకము అన్నీ ఇంకా సింపుల్గా అవే చేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోతాయి మనకి అవి. ఇంకా అట్లాగా కొన్ని పనులైతే సేవ్ చేసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే మనము ఎంత చేసుకుంటామో అలాగే చేసుకోవాలి, ఇలాగే చేసుకోవాలి అని అయితే ఏం లేదు. అందరూ సంతోషంగా చేసుకోవచ్చు, అందరు ఈజీగా వరమహాలక్ష్మి పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇంక ఇలా అయితే చేసుకున్నాను. బయట ముగ్గు అయితే చాలా బాగా నాకు వచ్చిందండి, చాలా బాగా వేశాను. అది ఎవరు వేశారో నీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. ఇంకా అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాను, ఎందుకంటే అమ్మవారి సాక్షాత్ ఆ వరమహాలక్ష్మి మా ఇంట్లో అడుగు పెట్టాలి అన్న ఉద్దేశంతో అయితే నేను వేశాను. ఇంకా అలా వేసుకొని వచ్చాక ఇంకా డెకరేషన్ అంటే పనులన్నీ పూర్తి అయిపోయినాయి. వంట కార్యక్రమం సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత ముందు అమ్మవారికి చీర కట్టుకోవడము ఎలాగా, ఇంకా అమ్మవారిని ఎలా పెట్టుకోవాలి ఏంది అనేది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తూ ఉంటాను, చూడండి. అంటే ఈ వీడియోలోనే నెక్స్ట్ స్కిప్లో అలా అని అన్నాను. ఇంకా చాలా టైం పట్టిందండి నాకు. ఇంకా అమ్మని రెడీ చేసుకొని అన్నీ పెట్టుకొని అన్నీ చేసుకున్నాక మీరు చూసే చిన్న ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ వీడియోకి వెనక మేము ఎంత 2 అవర్స్ కష్టం అయితే తెలుస్తుంది. కానీ అనుకుంటారు ఊరకనే చేస్తూ ఉంటారు వీడియోస్ అని, అలా అయితే ఏం కాదండి, చాలా హార్డ్ వర్క్ ఉండిద్ది. ఇంకా నాకైతే అమ్మవారిని రెడీ చేసుకున్నాక అలాగే చూస్తూ ఉండాలనిపించింది నాకైతే. ఇంకా మా వారైతే అంటే
ఎందుకంటే మా సార్ అయితే ఇంకా ప్రోగ్రామ్స్ ఇప్పుడు సీజనే కాబట్టి తనైతే వెళ్ళాడు లేరు, కానీ ఆ టయానికి వచ్చి మంచిగా నన్ను దీవించి అక్షింతలు వేసి అయితే వెళ్ళాడు. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ ఒక్క మూమెంటు. ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మనం చేసే పూజలో కొంచెమైనా పాల్గొన్నారు. ఇంకా తను పూజ అయితే చేసుకొని వెంటనే అయితే తను వెళ్ళిపోయారు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ బిజీ బిజీ లైఫ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆఫ్టర్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకే చాలా బాగా ఇదవుతుంది. ఇంకా ఫైనల్గా అయితే పూజ అంతా అన్నీ రెడీ చేసుకున్నాను. తాంబూలాలకి అన్నీ పెట్టేసుకొని అమ్మవారిని కూడా అంతా రెడీ చేసేసుకొని ఇంకా జస్ట్ మనం రెడీ అయ్యి పూజలో కూర్చోవడమే. ఇంకా అలా చేసుకున్నాను. నాకు అప్పటికే ఇంకా అలా చూస్తూ ఉండాలనిపించింది అమ్మవారిని. ఇంకా నేనేం ప్రసాదాలు చేసా, పూర్ణము, గారెలు, వడపప్పు, పానకం, ఇంకా పులిహోర, దద్దోజనము, పొంగలి అన్నీ చేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా ఇంకా ఇలా అయితే రెడీ అవుతున్నాను. నేనైతే రెడీ అయ్యా. ఇంకా మా పాప చిన్నగా ఇంకా పౌడర్ అది అయితే వేసుకుంది. డ్రెస్సు ఇంకా జడ అయితే వేశాను. చాలా బాగా వేసింది. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఆఫర్లో అయితే తీసుకున్నాను. ఇంకా అమ్మవారిని ఇంకా ఇలా పూజ అయితే ఇంకా హడావుడిగా పూజ క్లిప్ అయితే మీకు తీయలేకపోయినాను. ఎందుకంటే ఇంకా మా వారు హడావుడిగా వచ్చి చేసేసి గబగబా దీపం వెలిగించేసి ఇంకా వెళ్ళారు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ నేను కొన్ని అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు చదువుకుంటూ కథ చదువుతూ ఇంకా పూజ అయితే చేశానండి. నేను చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు. ఇంకా కొన్ని ఫోన్లోనే చూసుకున్నాను. ఇంకా నాకు బుక్ అయితే ఏం లేదు, ఫోన్లో చూస్తూ అలా కొన్ని అయితే తీసుకున్నాను చదువుకొని. ఇంకా మా పాప ఫ్రెండ్ కూడా వచ్చేసింది తను. ఇంకా అందరం అలా కొంచెం సేపు పూజలో కూర్చొని ఇంకా చేసుకున్నాను. చాలామంది అడగొచ్చు పక్కన అమ్మవారి పాట అంటే నేను ఎక్కువ నీలం బాట అమ్మవారి భక్తురాలిని. అందుకే ఒకేసారి ఈ వరమహాలక్ష్మితో పాటు ఆ అమ్మవారికి కూడా నేను తాంబూలము అన్నీ చీర అన్నీ పెట్టుకుంటాను. ప్రతి ఇయర్ నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్రతి ఇయర్ కూడా ఇలా వరమహాలక్ష్మికి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ఇద్దరికైతే చేసుకుంటాను. ఈ పాప వచ్చేసరికి మా సిస్టర్ కూతురండి. ఇంకా తను కూడా పూజలో కూర్చొని మంచిగా అయితే పూజ అయితే చేసింది. నాకు చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ నేను ఫోన్లోనే చదువుతున్నానండి. నాకు బుక్లు అయితే మ్యాక్సిమం నేను ఫోన్లోనే వినాయకుడి కథ కానీ అమ్మవారి అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ నేను కొంచెం అలా చదువుకొని పూజ అయితే చేసుకున్నాను. అక్షింతలతోనే నేను పూజ అయితే, ఎందుకంటే పువ్వులతో 108 పువ్వులతో చేద్దాం అనుకున్నా, కానీ అమ్మవారికి నాకు అనుకూలించలేదు. ఎందుకంటే పువ్వుల రేటు చాలా విపరీతంగా ఉంది. ఇంకా అలాగని అక్షింతలతో అమ్మవారిని అయితే 108 సహస్రనామాలు అష్టోత్తరాలతో మంచిగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమ్మవారి దగ్గర చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నామండి. తను మా అమ్మ చాలా హెల్ప్ఫుల్గా ఉండిద్ది. ఇంక ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఇంకా తను వచ్చేసరికి మా పాప వాళ్ళ ఫ్రెండ్, కొంచెం లైటింగ్ వల్ల మీకు కొంచెం బ్లర్గా అనిపిస్తుంది, కానీ ఇంకా అలాగే ఇంకా ముత్తైదులు అయితే అందరూ వచ్చారండి. నేను తాంబూలం ఇవ్వటానికి ఇంకా అందరికీ అయితే తాంబూలము అన్నీ ఇచ్చేసి ముందుగా పసుపు అన్నీ పూసి గంధము బొట్టుతో అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చాను. ఫస్ట్ నేను 5గురికి తాంబూలాలు ఇద్దాము అని అయితే అనుకున్నాను మనసులో. అలాగే నేను ఐదుగురికి తాంబూలాలు ఇద్దాము అని అయితే నేను ముందు రోజే నేను ఫిక్స్ అయ్యాను. కానీ ఎందుకో నాకు 9 మెంబర్స్ అయితే అమ్మవార్లు అయితే మా ఇంటికి వచ్చి మంచిగా నన్ను దీవించి తాంబూలాలు అయితే తీసుకున్నారు. నిజమండి, నాకు ఆ తల్లే నాకు ఇంతమంది అంటే ఆ 9 అష్టలక్ష్ములు అని నా ఇంటికి అయితే వచ్చారు. కొన్ని వీడియోస్ స్కిప్ అయ్యి ఉండొచ్చు, అంటే మిస్ అయ్యి ఉంది, అంటే పిల్లలు తీసేది కదా నాకు, అలా అయిపోయింది. ఇంకా అలా తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అంటే ఆడియో రికార్డ్ చేద్దాము అయితే అనుకున్నాను, కానీ నాకు మళ్ళీ కాపీ రైట్స్ పడతాయేమో ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు ఒక టెన్షన్గా అయిపోయింది. ఇంకా అందరినీ వెళ్ళి అమ్మ
తల్లులందరూ వరలక్ష్మి వెళ్ళి ఇలాగే సంతోషంగా నా ఆహ్వానాన్ని స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలాగే మా ఇంటికి వరలక్ష్ముల్లాగా ఇంటికి రావాలి అని అయితే అందరికీ చెప్పాను. ఇంకా అందరికీ అయితే తాంబూలాలు ఇచ్చానండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన వాళ్ళంటే మేమందరం ఒక గ్రూప్ అండి, చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం అందరూ ఉన్నా కానీ మేమైతే అందరం చాలా సంతోషంగా ఉంటాము. అలాంటిది ఏమి ఉండదు. ఇంకా తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి అయితే తాంబూలానికి వెళ్ళాము. అక్క వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్ళాక ఇంక ఇక్కడ కూడా కొన్ని జోక్స్ ఏంటంటే, అందరం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తుంది ఎవరు అంటే పుచ్చుకుంటుంది ఎవరు, సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మి అని అయితే చెప్పుకోవాలి కదా. అలా చెప్పుకుంటూ అలా కొంచెం కామెడీగా అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఇస్తున్నప్పుడు వాయనము అలా అనాలంట. నాకు ఈ మధ్య తెలిసింది. అలా అన్నీ తీసుకొని తాంబూలాలు మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా తాంబూలం అయితే పూర్తిగా తీసేసుకొని ఇంటికి వచ్చాను. చాలా చోట్లకైతే వెళ్ళాను. నాకు మధ్యాహ్నం 1 వరకు తాంబూలాలకే సరిపోయిందండి. ఇంకా అందరి ఇంటికి వెళ్ళి తాంబూలాలు స్వీకరించి వాళ్ళు ఇచ్చిన నైవేద్యం వాళ్ళు కూడా నేను సంతృప్తిగా ఆహ్వానించాను. నిజంగా చాలా బాగుంది. నాకు ఫెస్టివల్స్లలో కల్లా నాకు ఎక్కువ వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బాగా మంచిగా చేసుకుంటాము, అందరం కలిసి జరుపుకునే ఒకే ఒక పండుగ ఆడవాళ్ళందరూ ఈ వరమహాలక్ష్మిది. అలా ఇంకా ఒక్కొక్కరికంటే పెద్దవాళ్ళకి ఇవ్వాలి, తర్వాత కొంచెం పెద్దవాళ్ళు ఇంకొంచెం అలా 1 బై 1 అందరికీ అయితే ఇస్తూ నైవేద్యాలు కూడా ఇస్తూ ఉంది మా అక్క. ఇంకా తర్వాత అయితే ఫైనల్గా ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఫేస్ చూడండి, మార్నింగ్ అంటే పూజ చేసేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇంకా చాలా వరకు బాడీ అంతా అలిసిపోయింది. ఎందుకంటే స్టెప్స్ ఎక్కి దిగి తాంబూలాలు తీసుకొని వచ్చి, కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంతమందికి తాంబూలాలు ఇస్తారని అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా బాగా అయితే జరిగాను. ఇంకా లాస్ట్లో కొన్ని వీడియోస్ ఫోటో క్లిప్స్ అయితే దిగాము. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంటి వరమహాలక్ష్మి పూజ చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వెళ్తూ ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.